మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. 2026 జూలై మాసం కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ స్థాన యోగం. మరి చాలామంది చాలా విధానాలుగా ఆలోచన చేస్తుంటారు. రాశి విశేషాలలో వచ్చేసి మెయిన్గా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు నాకు ఎలా అండి, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మరి నా పేరు బలంలోనే నేను చూసుకుంటున్నాను, మరి అది కరెక్టా కాదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మనిషికి డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నీ నామదశ, ఆ నామదశ అనగా నీ పేరుని బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది మనం తెలుసుకొని దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. లేదు మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, పుట్టిన టైం ఉంది అనేట్టుగైతే ఆ టయాన్ని చూసి మనం మూవ్ కావాలి. ఆ విధంగా చేసుకునేట్టుకైతే రాశి ఫలాల్లో విజయం అనేది దొరుకుతుంది మీకు. మరి ఎన్నో రోజుల నుంచి ఈ కన్యా రాశి వాళ్ళు ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ, మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ కన్యా రాశిలో ఉండవలసిన వాళ్ళకి 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు వీళ్ళని ముప్పు తిప్పలు పెడుతుంటాయి. ఏ పని కానియదు, మనశ్శాంతిగా ఉండదు, సాయం చేస్తున్న వాళ్ళు సాయం చేయరు, మరి భార్య వల్ల కొన్ని సమస్యలు, బిడ్డల వల్ల కొన్ని సమస్యలు, ఉద్యోగం వల్ల కొన్ని సమస్యలు, ఎగసాయం వల్ల కొన్ని సమస్యలు, ఇలాంటి సమస్యల మీద సమస్యలు అనేది ఎక్కువగా కనబడుతుంటాయి. మరి ఈ మానవ జన్మలో ఉండాల్సింది మెయిన్గా డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఆలోచన అనేది ఉంటుంది. మరి డబ్బు సంపాదించాలంటే ఎన్నో కష్టాలు పడుతుంటారు, ఎన్నో బాధలు పడుతుంటారు. ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఆ కష్టాలు ఫలితం కాకోకుండా మధ్యలో కొన్ని గ్రహాలు పట్టుకొని ఆ గ్రహాల వల్ల వీళ్ళకి మైండ్ డిస్టర్బెంట్ అయిపోయి వీళ్ళకి విద్యారంగంలో కానీ, బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ఏ పని పట్టుకున్నా కూడా వీళ్ళకి సక్సెస్ కాకోకుండా చాలా 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 వరకు వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఎన్నో బాధలు పడుతూ ఉండవలసిన వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం రాబోతుంది. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా నక్కతో ఒక తొక్కి వచ్చేవరా అనేట్టుగా సామెతలు ఉంటాయి. మరి ఏదో వాడికి అదృష్టం కలిసి వచ్చిందనుకో, అబ్బా అదృష్టవంతుడు రా బాబు, వీళ్ళు నువ్వు నక్కముఖం చూసి వచ్చావు అని అంటారు. అదేవిధంగా వీళ్ళకి అనుకోకుండా అకస్మాత్తుగా ఒక ధనప్రాప్తి యోగం కానీ, లేదా భార్య తరపు నుంచి కానీ, పెద్దవాళ్ళ తరపు నుంచి కానీ, స్థిరాస్తుల నుంచి కానీ కొంతగా రాబోతుంది. లేదా స్నేహితుల నుంచి కానీ ఏదో ఒక రూపంలో వీళ్ళకి ఒక స్థిరాస్తులు కానీ, ఒక డబ్బులు కానీ, బంగారం కానీ, ఒక భూమి కానీ, ఒక వస్తువు కానీ, ఒక ఉద్యోగం కానీ అలాంటిది ఇలా జాతక యోగంలో అనేది కలిసి వచ్చే యోగం అనేది రాబోతుంది. అది కూడా ఆ భగవంతుడు సమీపంలోనే వీళ్ళకి జరుగుతుంది. అంటే భగవంతుడు అనుగ్రహంతో జరుగుతుంది. వీళ్ళు ఎన్నో ఆలోచిస్తారు, కానీ ఎన్ని ఆలోచించినా కూడా సెట్టు కావు. ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన ఈ 3 గ్రహాల వల్ల మైండు, మనస్సు, ఆలోచన, హెల్త్ పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, బుర్ర పరంగా కానీ, విద్య పరంగా కానీ డిస్టర్బెంట్ అయిపోతుంటారు. ఒకటి కరెక్ట్గా ఉందనుకోండి, ఇంకోటి కరెక్ట్గా ఉండదు. ఇంకోటి బాగుందనుకోండి, ఇంకోటి బాగుండదు. అలాంటిది వీళ్ళకి 3 రకాలుగా ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలతో ఎదురైన వాళ్ళందరికీ టయాలు అనేది అంతా ముందుకు రాకోకుండా, లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురైపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ కన్యరాశి వాళ్ళకి విదేశాల ప్రయాణాలు, పెద్ద పెద్ద చదువులు కానీ, మరి వీళ్ళకి పాలనలో కూడా పెద్ద చదువు, అక్కడ సెటిల్మెంట్ అయ్యే యోగము వీళ్ళ జాతకంలో చాలా వరకు కనబడుతుంది. కాబట్టి రాజకీయంలో కూడా మంచి అభివృద్ధిగా రాబోతుంది.
మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు ఊహించిన దానికన్నా ఇంకా పెద్దగా అభివృద్ధికి రావాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మరి వీళ్ళు ఏది చేయాలనుకున్నా కూడా చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది? సమస్య ఏమిటి? మరి నా జీవితం ఎప్పుడు ఇలాగే బాధపడుతూ ఉండాల్సిందేనా? నాకంటూ ఒక టైం అనేది ఎప్పుడో ఎదురవుతుంది. ఆ టైం గురించి వీళ్ళు ఎదురు చూస్తుంటారు. ఆ టైం కూడా వీళ్ళకి ఎక్కువ రోజులు కాకుండా అతి దగ్గరలోని వీళ్ళకి అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది వీళ్ళకి కలిసి వచ్చే మార్గం ఉంది. భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా వీళ్ళ జాతకంలో కనబడుతుంది. విద్య అనగా చదువు విధానాల్లో కూడా చాలామందికి హెల్పింగ్ చేసుకుంటూ వీళ్ళు చాలా వరకు కష్టపడుకుంటూ విద్యా విధానంలో కూడా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. కానీ విద్యా రంగంలో చూస్తే వీళ్ళకి మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన చాలా వరకు బాగుంటుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ముందే చెప్పకూడదు. చెప్పిన దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. అది ఊహించని అదృష్టం అంటారు. కాబట్టి అది ఎవరో దాచిపెట్టుకున్న సొమ్ము, ఎవరో సంపాదించుకున్న ఆస్తులు, అవి ఎప్పుడో స్థిరాస్తులు, ఊహించని అదృష్ట యోగం అనేది వీళ్ళకి కలిసి వచ్చే అదృష్ట యోగం అంటారు. అదే లక్కు అంటారు. అలాంటిది వీళ్ళ జాతక యోగంలో వీళ్ళకి లంకబిందుల యోగాన్ని బట్టి అలాగ లంకబిందుల అదృష్ట యోగం అనేది వీళ్ళకి కలిసి వస్తుంది. కాబట్టి మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా కూడా పెద్దల వాళ్ళని గౌరవించండి, అమ్మా నాన్నని గౌరవించండి, పెద్దల్ని వృద్ధుల్ని ప్రేమించండి, మీ అమ్మ మీ నాన్నని సేవ చేసుకోండి. వాళ్ళని మీరు ఎంత మంచిగా చూసుకుంటారో మీకు ఆ భగవంతుడు అనేది మీకు అంత మంచిగా ఏర్పాటు చేస్తాడు. దాంతో పాటు మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని ఆ భగవంతుడు కటాక్షం వలన మీకు ఎన్నో విధానాలుగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇప్పుడు మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ముగ్గురు కలిసి స్నేహం చేయొద్దు. రేపు చేసే పని ఈరోజు ఎవరికైనా సరే పబ్లిక్ చేయొద్దండి. ఒకటి, నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ, నల్లటి బైక్ కానీ, కార్లు కానీ మీరు ఎక్కువగా వాడకూడదు. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఎక్కడ పోదాం అనుకుంటున్నారో ఫస్ట్ మీరు చేయాల్సింది గోమాత, అమ్మవారు గోమాత. ఆ గోమాత దగ్గరికి వెళ్ళి, గోశాల దగ్గరికి వెళ్ళి ఆ గోమాత దగ్గరికి 3 సుట్లు తిరిగి కాళ్ళకి ముఖానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి మీ సేతుకుంట ఒక 5 అరటి పండ్లు తీసుకొని పోయి అక్కడ ఆ గోశాలలో కొన్ని అమ్ముతారు, కొన్ని వస్తువుల్ని, ఏది ఆవు తినే వస్తువుల్ని, అవి కూడా కొనుక్కొని ఆ ఆవుకి మీరు తినిపించాలి. ఆ విధంగా మీరు తినిపించినట్టుకైతే ఆ అనుగ్రహం అనేది మీకు పొందుతారు. మీ మీద కర్మదోషాలు కొన్ని వెళ్ళిపోతాయి, మైండ్ బాగుంటుంది, మనస్తత్వం బాగుంటుంది, మీరు చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా వస్తాయి. మీరు ఎన్నో పూజలు చేసి ఫలించుకోకుండా బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఏముంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా చూసి చెప్పగలుగుతాం. ఓం నమః శివాయ నమః.